ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయ్యుండవలెనని ప్రజలతో చెప్పెను. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఒక చక్కని వాగ్దానమును మనకిస్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయ్యుండవలెనని ప్రజలతో చెప్పెను. ప్రియులారా, ఈ మాటలను మోషే గారు ఇశ్రాయేలీయుల ప్రజలతో చెబుతున్నాడు. ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయాన నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. అయ్యో, మా పక్షమును నిలిచేవారు, మా గురించి చెప్పేవారు, మాకు సహాయం చేసేవారు, ఈ కష్టం నుండి, ఈ నింద, ఈ అవమానం, ఈ శ్రమ నుండి తప్పించేవారు, మా కొరతలను తీర్చేవారు, మా శత్రువుల నుండి కాపాడేవారు, మా విషయమై పోరాడేవారు ఒక్కరు కూడా లేరే. మాకు దిక్కెవరు, మాకు తోడెవరు, ఈ పరిస్థితిలో మమ్మను ఆదరించేవారు లేరే అని ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఎన్నో సమయాలలో ఎంతో బాధపడి ఉంటాము కదా మనమంతా. ఉదయమున లేచామంటే ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది, ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ఎంతగానో ప్రయాసపడుతున్నాము. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినములలో నువ్వు ఎన్నో భయాలను, ఎన్నో బాధలను, శోధనలను అనుభవించావేమో. ఈ దినమున దేవుడు నీతోనే బహుస్పష్టంగా చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను, నేను పోరాడుతాను, నేను సహాయం చేస్తాను, మీరు భయపడకండి, ఊరకనే ఉండండి అని దేవుడు నీతో నాతో అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటుంటే హృదయానికి నెమ్మది కలుగుతుంది కదా. కానీ మరొక వైపు, అయ్యో, నేను ఊరకనే ఉంటే ఎలా కుదురుద్ది అని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఎంతో మందిని ఆశ్రయిస్తూ ఉంటాము, ఎక్కడికెక్కడికో ఆలోచిస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితులను మనం అధిగమించలేమండి. మన వల్ల కాదు. ఈనాడు అన్ని బాధలను మనుషులు తీర్చుతారనుకోవద్దు. ఈ లోకంలో మానవునికి అసాధ్యములైనవి చాలా ఉన్నాయి. అవి కేవలం మన సృష్టికర్తకే సాధ్యము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కష్టంలో ఉన్నారు, ఎంతో బాధింపబడుచున్నారు. మరో నిమిషం వారు ప్రాణాలతో కూడా ఉంటారో ఉండరో తెలియని భయంకరమైన పరిస్థితులు. వారికి ఎంతో బాధ, నిత్యము కన్నీరు కారుస్తూ నెమ్మది లేకుండా బ్రతికారు. అయితే వారు నమ్మిన దేవుడు వారిని కష్టాలలోనే విడిచిపెట్టలేదు, దాసత్వంలోనే వదిలివేయలేదు. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున గొప్ప యుద్ధము చేశాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయ్యుండవలెనని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడండి మోషే. ప్రియ సహోదరి సహోదరుడా, మన పక్షమున కూడా పోరాడేది ఆ దేవుడే. ఈనాడు ఐగుప్తు వంటి ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనల్ని నిత్యం కన్నిటికీ గురిచేసే పరిస్థితులు. ఈ సమయాన ఈ మాటలు వింటున్నావనే కని నీ హృదయమంతా దుఃఖంతో, భయంతో, బాధతో, వేదనతో నిండుకొని ఉందేమో కదా. అయితే దేవుడంటున్నాడు, ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు అని. అవునండి, ఆ దేవుడు మన మధ్య నుండి కూడా ఐగుప్తు వంటి శ్రమలను, కష్టాలను దూరపరచుతాడు. ఆ దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. ప్రియులారా, ఆ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆ దేవుని శక్తిని నమ్మినప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడండి దేవుడు. ఆయనకు ప్రార్థిస్తే గొప్ప విజయాన్నిస్తాడు, అద్భుతాలను జరిగిస్తాడు. ఆ దేవుడు వాగ్దానం చేశాడు, తప్పకుండా నీ పట్ల నెరవేర్చుతాడు. నీ కుటుంబ పక్షముగా, నీ ఆఫీసులో, నువ్వు పనిచేసే స్థలంలో, నీ చుట్టుప్రక్కల, నీ ఆర్థిక విషయాలలో, నీ ఆరోగ్యపరంగా ఆ దేవుడే మీ పక్షమున గొప్ప కార్యము, ఆశ్చర్య క్రియలను జరిగిస్తాడు.
ప్రియులారా, ఆ దేవుడే మన పట్ల గొప్ప యుద్ధము చేస్తే మనకు విజయం రాకుండా ఉంటుందా? తప్పకుండా గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలీలకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు మోషే తన 2 చేతులు ఎత్తి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు వెంటనే దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనకేదైనా అపాయం రాదని, ప్రమాదం జరగదని, ఆటంకాలు ఎదురవ్వవని చెప్పగలమా? చెప్పలేము కదా. ఆ దేవుడు త్రుట్టిలో తప్పిస్తాడండి తన బిడ్డలను. మన విషయమై దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడట దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలియుంచి వారిని రక్షించును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయనకు మొరపెట్టు, ఆయన సన్నిధిని వేడుకో, తప్పకుండా నిన్ను రక్షించుతాడు. యెహోవా మీ పక్షమున ఈ దినమున యుద్ధము చేస్తాడు. కాబట్టి మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. ప్రియ దేవుని బిడ్డ, మనం ఊరకయే ఉండొద్దు కానీ ప్రార్థిస్తూ ఉండాలి. దేవునికి మొరపెడుతూ ఆయన గొప్ప సహాయం కొరకు ఎదురు చూసేవారిమిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షమున యుద్ధము చేసి మనకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా. మా పక్షమున యుద్ధము చేసే దేవుడోగా, మా పక్షమున పోరాడే దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా, మా జీవితములలో అద్భుతములు ఆశ్చర్య కార్యములను జరిగించే శక్తి కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, వాగ్దానం ఇచ్చిన దేవుడో తండ్రి, నమ్మదగిన దేవుడో ప్రవ్వా, మాట నెరవేర్చే శక్తిమంతుడో తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ అందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను విడిచిపెట్టక వారి ఎడల గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల సమస్యల విషయమై, శోధనల విషయమై, శత్రుల విషయమై ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. కుటుంబ పరిస్థితులను బట్టి ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. ఈనాడు వారికి ఎదురవుతున్న ప్రతి శ్రమను, కష్టాన్ని, బాధను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎంతో వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. వ్యాపారంలో నష్టాలను అనుభవిస్తున్నారు దేవా. కుటుంబ సభ్యులను బట్టి దుఃఖాన్ని కలిగి ఉంటున్నారు దేవా. ఇలా చెప్పుకుంటూ పోతే నీ బిడ్డలైన వారు దినమంతా ఎన్నో శ్రమలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కార్చేవారిగా, నెమ్మది లేని వారిగా, సంతోషం కరువైన వారిగా జీవిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చండి దేవా. నీ బిడ్డల పక్షమున మీరు యుద్ధము చెయ్యండి దేవా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించినారు దేవా. ప్రాణాపాయ స్థితి నుంచి లేవనెత్తినారు దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చినారు. ఎంతో అద్భుతమైన కార్యములను వారి ఎడల జరిగించినారు దేవా. క్షేమంగా వారిని నడిపించినారు తండ్రి. ఈనాడు నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. మీ యొక్క మేలులు, ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి. మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తుండగా, వ్యాపారాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. రాకపోకలో చక్కటి క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు కనికరించండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. అయ్యా, ఈ దినమున
నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయ్యుండి అత్యధికమైన విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల అద్భుతాలు చేసే అద్భుతకరుడు మీరే తండ్రి. దయచేసి నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు వారి శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి, దుష్టుని నుండి, సాతాన్ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చక్కటి బలాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. సంతానమందక బాధపడుతున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారిలో ఉండే సమస్య ఏమిటో, లోపమేమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలం అనుగ్రహించండి దేవా. ప్రతి లోపాన్ని దూరపరచండి దేవా. బిడ్డల్ని ముట్టండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం సమయంలో మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయండి. అయ్యా, సహోదరులు తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. బిడ్డల్ని హెచ్చించండి దేవా. నాయన, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. రకరకాల వైరస్లతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలని వారు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మీ పరిచర్య చేస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎటువంటి ఆటంకం, అపాయం, సమస్యలు లేకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే యుద్ధము చేయండి దేవా. మీరే పోరాడండి దేవా. మీరే వారి పక్షమున గొప్ప విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. పెద్దవారిని, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులను కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తూ, నీ బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, భద్రపరచమని, మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.